అమ్మా, నా బేబీకి ఒక మంచి స్టోరీ చెప్తావా నాకు కూడా? సరే బంగారు. మరుగుజ్జు రాక్షసి అని చందమామ కథ చెబుతాను విను. ఒక అడవి దాపున చిన్న పెద్ద కొండలతో గుహలతో ఉన్న ప్రాంతాన ఉప్పులూరు అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఉన్న వీధి బడిలో చలపతి ఉద్యోగం చేస్తుండేవాడు. అతడికి ఈ మధ్యనే వివాహం అయ్యింది. భార్య వకుల చాలా అనుకూలవతి. ఒక రోజున వకుల పక్కింటి పుల్లమ్మతో కలిసి గ్రామాధికారి ఇంట పేరంటానికి బయలుదేరింది. ఆ సమయంలో పుల్లమ్మ వకులతో, బొత్తిగా ఒంటి మీద చెప్పుకోదగ్గ ఒక్క నగా లేదు, చెవులకు కమ్మలైనా పెట్టుకో అంటూ ఇనపెట్టెలోంచి కొంతకాలంగా వాడకుండా ఉన్న కమ్మలు తీసి వకుల వద్దంటున్నా వినకుండా ఆమె చెవులకు పెట్టింది. పేరంటమయ్యాక వకుల ఇంటికి వచ్చి చూసుకుంటే ఒక కమ్మ లేదు. శీల వదులుగా ఉండటంతో అదెక్కడో జారిపడిపోయింది. వకుల భర్త చలపతికి జరిగిందంతా చెప్పి, పుల్లమ్మ ఎంత బలవంతం చేసినా కమ్మలు నేను పెట్టుకోవాల్సింది కాదు, ఎలాగైనా కొత్త కమ్మలు చేయించి పుల్లమ్మకు ఇవ్వాలి అన్నది. భార్య మాటలు వింటూనే చలపతికి గుండెల్లో రాయి పడినట్టయింది. కొత్తగా కాపురానికి వచ్చిన భార్య తిట్టి కోప్పడి ప్రయోజనం లేదు. ఎంత లేదన్నా కమ్మలకు 1000 రూపాయలు కావాలి, ఎవరిని సాయం అడిగేట్టు అని ఆ పగలల్లా ఆలోచిస్తున్న చలపతికి రాత్రి పొద్దుపోయినా నిద్రపట్టక మంచం మేంచి లేచి తలుపు తీసి పుచ్చపువ్వుల్లా కాస్తున్న వెన్నెల్లో కమ్మల గురించి ఆలోచిస్తూ తానెటు పోతున్నది గమనించకుండా చాలా దూరం నడిచాడు. చలపతికి హఠాత్తుగా తాను అడుగు దాపులనున్న కొండ గుహలకేసి వచ్చానేమో అన్న అనుమానం కలిగి తల ఎత్తి పరికించి చూశాడు. ఎదురుగా ఒక గుహ బయట ఒక మరుగుజ్జు రాక్షసి కూర్చుని ఉన్నది. అది చలపతిని చూస్తూనే, అర్ధరాత్రి పౌర్ణమి వేళ ఇటు ఎందుకు వచ్చావు అని అడిగింది. రాక్షసిని చూస్తూనే భయపడిపోయిన చలపతి మనసులో మననం చేస్తున్న కమ్మల సంగతిని కమ్మలు కమ్మలు అంటూ బయటకు అనేశాడు. మరుగుజ్జు రాక్షసి కాస్త ఆశ్చర్యపోయి, ఒక కమ్మలేమిటి, నా పెళ్లి కోసం మా అమ్మ ఇంకా చాలా నగలు పోగు చేసింది, ఒంటి మీద దిగేసుకున్న నగలైనా చూసి ఎవడైనా రాక్షస కుర్రాడు నన్ను పెళ్లాడుతాడనే అమ్మ ఆశ. కానీ ప్రతి కుర్ర వెధవ ఒంటి మీద నగలకేసి ఆశగా చూసి తర్వాత నా మరుగుజ్జు రూపం చూసి పెదాలు విరుస్తూ వెళ్ళిపోతున్నారు. ఈ జన్మలో ఇక నాకు పెళ్ళంటూ జరగటం కల్లా. ఆ నగలేమో ఇస్తాను, మోసుకుపో అంటూ నగలున్న గోతం ఒకదానిని గుహలోంచి ఈడ్చుకు తెచ్చి చలపతి ముందు పెట్టింది. చలపతికి నోట మాట పెగలలేదు. అతడు మరుగుజ్జు రాక్షసి కేసి ఒక చిరునవ్వు నవ్వి గోతాం భుజాన వేసుకుని ఇంటి దారి పట్టాడు. తన ఇంటి పక్కనే ఉన్న పుల్లమ్మ ఇంటిని దాటుకుంటూ వస్తుండగా కొట్టంలో ఉన్న గేదెలకు గడ్డి వేయటానికి వచ్చిన పుల్లమ్మ ఆశ్చర్యపోయి, ఇంత అర్ధరాత్రి ఎక్కడికి పోయి వస్తున్నావు తమ్ముడు, భుజం మీద ఆ గోతం ఏమిటి అని అడిగింది. చలపతి ఆయాసపడుతూ పుల్లమ్మ ఇంటి అరుగు మీద గోతంలోంచి నగలు కుమ్మరించి అందులోంచి ఒక కమ్మల జత తీసి పుల్లమ్మకిస్తూ, నీ కమ్మ ఒకటి మా ఆవిడ పారేసుకున్నది, దాని బదులు ఈ జత కమ్మలు తీసుకో అన్నాడు. తర్వాత చలపతి నగలన్నీ తిరిగి గోతంలో వేసి నోట మాట రాక కళ్ళప్పగించి చూస్తున్న పుల్లమ్మకు మరుగుజ్జు రాక్షసి గురించి సర్వం చెప్పి తన ఇంటికి తిరిగి వచ్చాడు. భర్త చెప్పింది విని నిండు గోతం నగలు కంటపడగానే వకుల కళ్ళు తేలవేసి, ఆ మాయదారి మరుగుజ్జు రాక్షసి పెళ్లి నగలు మనకెందుకు, ఈ నగల సంగతి ఏ దొంగకో తెలిస్తే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే కదా అన్నది. ఇంట్లో గోతాం నగలు ఉండటంతో ఆ రాత్రి చలపతి వకులకు కంటి మీద కునుకు లేదు. పక్కింటి పుల్లమ్మ చలపతి అటు వెళ్ళగానే భర్తను గట్టిగా తట్టి నిద్రలేపి సంగతి చెప్పి, చప్పున మన ఒంటెత్తు బండిని సిద్ధం చెయ్యి, గోతాం నగలు దానంగా ఇచ్చిన రాక్షసి దగ్గర ఒక బండెడు నగలు ఉండి తీరాలి అన్నది నమ్మకంగా. ఆ భార్యాభర్తలు మరుగుజ్జు రాక్షసి ఉన్న కొండ గుహ చేరేసరికి అక్కడ ఇంకా రాక్షసి విచారంగా కూర్చుని ఉన్నది. అది తాపీగా పుల్లమ్మ వచ్చిన పనేమిటో తెలుసుకుని, నీ తెలివి ఏ తిరణాలో చూడబోయినట్టుంది, ఉన్న నగలన్నీ అతడెవరికో ఇచ్చేశాను, మా అమ్మ నే చేసిన పని తెలుసుకుని
నానా చివాట్లు పెట్టింది. కోపంతో రగిలిపోతూ గుహలోనే కూర్చున్నది. వెళ్ళిపోండి, మిమ్మల్ని చూస్తే నిలువునా చీరేస్తుంది. ఆ నగలు తిరిగి తీసుకువచ్చేదాకా నన్ను గుహలో అడుగు పెట్టనివ్వనంది అంటూ కళ్ళు తుడుచుకున్నది. మరుగుజ్జు రాక్షసి దగ్గర నగలేవీ లేవని తెలిసిన పుల్లమ్మ నిరాశపడిపోయి రాక్షసితో, నీ పెళ్లి నగలన్నీ మా పక్కింటి చలపతి వకుల అనే మొగుడు పెళ్ళాల వద్ద ఉన్నవి, నా వెంటరా, నీ నగలు నువ్వు తెచ్చుకుందువు గాని అని సలహా ఇచ్చింది. అందుకు రాక్షసి, నాకు పగల ప్రయాణం అంటే భయం, మనుషుల మధ్యకు రావటం అంటే మరీ భయం అన్నది. పుల్లమ్మ ఒక్క క్షణం ఆలోచించి, నువ్వు నే వెంట తెచ్చిన గోతంలో హాయిగా పడుకో, నేను గోతం మూత బిగించి బండి మీద తీసుకుపోయి మా పశువుల కొట్టం గదిలో పెట్టి బయట తాళం వేస్తాను. నువ్వు అక్కడున్నట్టు ఎవరికీ తెలియదు. ఇంకా కొద్దిసేపట్లో తెల్లవారుతుంది గనక రేపు రాత్రికి నిన్ను కొట్టం తలుపు తీసి వదులుతాను. పోయి ఆ చలపతిని అతగాడి పెళ్ళాన్ని గోళ్లతో రక్కి పళ్లతో కొరికి తగిన శాస్తి చేసి నీ నగలు నువ్వెత్తుకుపో, మీ అమ్మ చాలా సంతోషిస్తుంది అని చెప్పింది. మరుగుజ్జు రాక్షసి ఇందుకు సరే అని పుల్లమ్మ పశువుల కొట్టం చేరింది. చలపతిని ఆ రాత్రి పగలు కూడా జడుపు జ్వరం పట్టుకున్నది. వకుల అతడికి ధైర్యం చెబుతూ, ఏమైనా మీరు మరుగుజ్జు రాక్షసిని చేసిన మోసం ఏమీ లేదు, కానీ పరదనం తాచుపాము లాంటిది. నేనా నగలగోతం ఆ కొండల దాకా మోయలేను. కాస్త ఎండ తగ్గాక వెళ్ళి చీకటి పడ్డాక ఆ రాక్షసినే వచ్చి తీసుకుపోమ్మని చెబుతాను అన్నది. చలపతి కలత నిద్రలో సరేనన్నట్టు తల ఊపాడు. కొద్దిగా చీకట్లు కమ్ముతుండగా వకుల నిర్భయంగా కొండ గుహ దగ్గరకు వెళ్ళింది. ఆ సమయంలో గుహ ముందు ఒక బండరాయి మీద ఒక భీకర స్వరూపిణి కూర్చుని, ఏమే నా బంగారు మరుగుజ్జు తల్లి, ఇంత కోప్పడినందుకు అంతగా కోపం తెచ్చుకుని గుహ వదిలి ఎందుకు వెళ్ళావు? నీవు లేని ఈ అడవి, కొండలు, గుహలు ఎడారిలా కనిపిస్తున్నవి అంటూ రోధిస్తున్నది. వకుల రాక్షసిని సమీపించి అమ్మా తల్లి అంటూ నమస్కరించి జరిగిందంతా చెప్పి తన ఇంట ఉన్న నగలు తీసుకుపొమ్మన్నది. రాక్షసి పెద్దగా ములుగుతూ, ఆ పాపిష్టి నగల కోసమే నా ముద్దుల తల్లిని తిట్టాను. ఆ తల్లి అలిగి కొండలు పట్టి ఎటో పోయింది. ఎన్ని బాధలు పడుతున్నదో ఏమో. నాకు ఆ పాపిష్టి నగలు వద్దునే వద్దు అన్నది. ఆ మాటలతో వకులకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆమె రాక్షసిని కొట్టబోతున్న దానిలా చేతులు చాచి, నీ కూతురు పెళ్లి నగలు మాకొద్దని మరొకసారి చెబుతున్నాను. మా కష్టార్జితం మాకు చాలు. నీ కూతురు మరుగుజ్జు గనక అటు రాక్షసుల మధ్య దాగి ఉండలేదు, ఇటు మనుషుల మధ్య కలిసి ఉండలేదు. ఏదో ఒకనాడు తప్పక గుహకు చేరుతుంది. ముందు నా వెంట వచ్చి నీ నగలు తీసుకుపో అన్నది ఆజ్ఞాపిస్తున్నట్టు. దానితో రాక్షసి మెత్తబడి ఇష్టం లేకపోయినా వకుల వెంట బయలుదేరింది. వాళ్ళు గ్రామం చేరేసరికి ఒక జాము రాత్రయింది. వకుల ఇచ్చిన నగల గోతాం భుజాన వేసుకుని తిరుగుదారి పట్టబోయింది తల్లి రాక్షసి. ఆ సమయంలో పుల్లమ్మ పశువుల కొట్టం గదిలో ఉన్న మరుగుజ్జు రాక్షసికి లోపల ఊపిరి ఆడటం లేదు. పైగా దాహం, ఆకలి. అది గోతంలో గిలగిలా తన్నుకుంటూ, గోతం మూతి కట్టు విప్పి నన్ను బయటకు వదలండి, గది తలుపులు తెరవండి అంటూ కొట్టం కప్పు ఎగిరిపోయేలా అరుపులు ప్రారంభించింది. నగల గోతాంను వకుల ఇంటి దగ్గర విసిరికొట్టి కూతురు గొంతు గుర్తుపట్టిన తల్లి రాక్షసి ఆనందం పట్టలేక వస్తున్నా తల్లి అంటూ పరిగెత్తిపోయింది. కొట్టం గది తలుపును ఒక్క మోచేతి విసురుతో విరగ్గొట్టింది. కూతురున్న గోతాం మూతికట్టు తాళ్లను గోళ్లతో తెగగొట్టి కూతురును భుజాన వేసుకుంటూ, అమ్మా తల్లి, ఎవరు నిన్నింత హింస పెట్టిన వాళ్ళు అంటూ అడిగింది. ఊపిరి సరిగ్గా పీల్చుకోలేక ఆయాసపడుతున్న మరుగుజ్జు రాక్షసి చెయ్యెత్తి పక్కనే ఉన్న పుల్లమ్మ ఇల్లు చూపింది. ఆ వెంటనే తల్లి రాక్షసి రౌద్రంగా ఒక్కసారి హుంకరించి మూసి ఉన్న ఇంటి తలుపులను కాలితో తన్ని పడగొట్టి లోపల ప్రవేశించింది. ఈ ఇంటి దుర్మార్గులెక్కడ అంటూ కలియజూసింది. అది పుల్లమ్మ ఇల్లు ధ్వంసం చేసి పుల్లమ్మను గోళ్లతో రక్కి పళ్లతో కొరికి వెలుపులకు వచ్చి కూతుర్ని ఎత్తుకుని, ఈ దిక్కుమాలిన మనుషులకు మన నివాసం తెలిసిపోయింది, మనం వీళ్ల మధ్య బతకలేం, మరేమైనా కొండదారులు చూసుకుందాం అంటూ పెద్ద అంగలు వేసుకుంటూ వకుల నగల గోతాంను తీసుకువెళ్ళమని వెనక నుంచి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది.
కుళ్ళుబోతు పుల్లమ్మ తనకు జరిగిన అవమానాన్ని భరించలేక, తన ముఖాన్ని నలుగురికి చూపలేక భర్తను వెంటబెట్టుకుని రాత్రికి రాత్రే ఊరు వదిలి వెళ్ళిపోయింది. చలపతి వకుల దంపతులు నలుగురికి చేదోడు వాదోడుగా ఉంటూ జీవితాన్ని సంతోషంగా గడిపారు.